ఏపీలో హింసాత్మక ఘటనలపై సిట్ ప్రాథమిక నివేదికను డీజీపీకి అందించింది. 150 పేజీలతో ప్రాథమిక నివేదికను డీజీపీ హరీష్ గుప్తాకు అందజేశారు ఐజీ వినీత్ బ్రిజ్లాల్. గత 2 రోజులుగా 4 బృందాలు హింస చెలరేగిన ప్రాంతాల్లో పర్యటించాయి. అక్కడున్న సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలించడంతో పాటు కీలక ఆధారాలు సేకరించాయి. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో పర్యటించిన సిట్ టీం 33 ఎఫ్ఐఆర్లను పరిశీలించింది. ఈ మొత్తం రిపోర్ట్ని డీజీపీకి అందించారు సిట్ చీఫ్ ఐజీ వినీత్ బ్రిజ్లాల్. ఇక సిట్ ఇచ్చిన ప్రాథమిక నివేదికను ఈసీకి పంపనున్నారు డీజీపీ హరీష్ గుప్తా. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వినాయక్. లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వినాయక్, చెప్పండి, ప్రాథమిక దర్యాప్తు నివేదిక వీటిలో ఏ అంశాలు ఉన్నాయో తెలిసే అవకాశం ఉందా మనకి, లేకపోతే ఈసీకి డైరెక్ట్ గా పంపిస్తారా? డీటెయిల్స్ ఏంటి? చాలా సుదీర్ఘమైన 150 పేజీల సిట్ నివేదికను కొద్దిసేపటి క్రితమే సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు అందజేయడం జరిగింది. దాదాపుగా 2 రోజుల పాటు కూడా ఎన్నికల తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల మీద వినీత్ బ్రిజ్లాల్ ఆధ్వర్యంలోని సిట్ బృందాలు అన్ని కూడా పూర్తి స్థాయిలో ఆయా జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగింది. పల్నాడు జిల్లా, అదేవిధంగా అనంతపురం జిల్లా, మరోవైపున తిరుపతి జిల్లా, ఈ 3 జిల్లాల్లో కూడా దాదాపుగా 4 బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించాయి. ఎన్నికల తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల్లో ఎందుకు ఇంత స్థాయిలో హింస చెలరేగింది అనే దాని మీద పూర్తి స్థాయిలో వాళ్ళు పరిశీలన చేయడం జరిగింది. దీంతో పాటు ముఖ్యంగా చూస్తే కనుక పోలీస్ శాఖకు సంబంధించిన అధికారుల మీద కూడా అనేక ఆరోపణలు రావడం కూడా మనం గమనించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే పోలీస్ శాఖకు సంబంధించిన అధికారుల పాత్ర ఏ విధంగా ఉంది, అదేవిధంగా పోలీసుల వైఫల్యం ఏ విధంగా ఉంది, ఎందుకు హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయనే దాని మీద నివేదిక ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దాదాపుగా 150 పేజీల నివేదికను కొద్దిసేపటి క్రితమే డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు వినీత్ బ్రిజ్లాల్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ ప్రాథమిక నివేదికను ఎన్నికల కమిషన్ కూడా డీజీపీ మరి కాసేపట్లో పంపబోతున్నారు. ఇప్పటికే డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఇక్కడి నుంచి డీజీపీ ప్రధాన కార్యాలయం నుంచి బయటకు వెళ్లడం జరిగింది. ఆయన నేరుగా ఎన్నికల కమిషన్ కు ఈ నివేదికను అందజేయబోతున్నారా, లేదంటే కనుక ఎన్నికల కమిషన్ కు నేరుగా అంటే ప్రత్యేకంగా కంప్యూటర్ ద్వారా పంపించబోతున్నారా, అంటే ఆన్లైన్ ద్వారా పంపించబోతున్నారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపున ఈ నివేదికలో కొన్ని కీలక అంశాలన్నింటినీ కూడా వినీత్ బ్రిజ్లాల్ ఆధ్వర్యంలోని సిట్ బృందాలు ప్రత్యేకంగా ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో కానీ, అదేవిధంగా తిరుపతి జిల్లాలో కానీ, అదేవిధంగా తాడిపత్రి, అనంతపురం జిల్లాలో కానీ జరిగిన ఈ 3 చోట్ల కూడా 3 జిల్లాలను కూడా దాదాపుగా 33 సంఘటనలు చోటు చేసుకున్నాయి. వీటన్నిటికి సంబంధించి ఎఫ్ఐఆర్లు పరిశీలించారు. దీంతోపాటు ప్రత్యేకంగా సీసీ కెమెరాల ఫుటేజ్లు కూడా పరిశీలించారు. ముందుగా అంటే కొన్ని కీలకమైన అంశాలు ఈ ప్రాథమిక నివేదికలో పొందుపరిచినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా ఎక్కడైతే ఈ సంఘటనలు చోటు చేసుకున్నాయో ఆయా జిల్లాల్లో పోలీసు అధికారులు ఈ హింసాత్మక సంఘటనలను ముందస్తుగా గుర్తించడంలో పూర్తిగా విఫలమయ్యారనేది దీని మీద సిట్ నివేదికలో పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. అంటే ఎన్నికల తర్వాత హింస జరుగుతుందని ముందుగానే అక్కడ పోలీసు అధికారులు గుర్తించడంలో వైఫల్యం చెందారనేది సిట్ నివేదికలో పొందుపరిచినట్టుగా తెలుస్తుంది. దీంతోపాటు హింసాత్మక ఘటనల సమయంలో కూడా ప్రీ ప్లాన్గా ఈ హింసాత్మక ఘటనలు జరిగాయి. ఎందుకంటే కర్రలు కానీ రాళ్లు కానీ ముందుగానే వాళ్ళు సమకూర్చుకోవడం ద్వారా ఈ ప్రీ ప్లాన్డ్ గానే ఈ ఘటనలకు పాల్పడ్డారనేది కూడా సిట్ దర్యాప్తులో తేలినట్టుగా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి నివేదిక సంబంధించి ప్రెస్ నోట్ మరి కాసేపట్లోనే సిట్ అందించబోతున్నట్టుగా కూడా ఇప్పటికే సిట్ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లోనే ప్రెస్ నోట్ కూడా ఉండబోతుంది. ముఖ్యంగా పోలీసుల యొక్క పాత్ర కావచ్చు, పోలీసుల వైఫల్యం కావచ్చు, మరోవైపున ఇక్కడ మనం చూస్తే కనుక హింసాత్మక ఘటనలు చెలరేగిన సమయంలో పోలీసులు ఉదాసీనంగా కొంతమంది వ్యవహరించడం కావచ్చు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ ఇప్పటికే ఆరోపించింది. దీనికి సంబంధించి కొన్ని కీలకమైన ఆధారాలను కూడా సిట్కి అందజేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలతోటి కొంతమంది అధికారులు కుమ్మక్కయ్యారు, పోలీసు అధికారులు కుమ్మక్కయ్యారంటూ కూడా వైఎస్ఆర్సీపీ పూర్తి స్థాయి ఆధారాలతో సిట్కి సమర్పించడం జరిగింది. వీటన్నిటి నేపథ్యంలో కొంతమంది అధికారులు అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలతోటి కుమ్మక్కయ్యారనేది సిట్ నిర్ధారించినట్టుగానే తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో నివేదిక ఏమిచ్చారు అనేది పూర్తి స్థాయిలో బయటకు రావాల్సి ఉంది. ఇప్పటికే మనకు అందుతున్న సమాచారాలకు దాదాపుగా 150 పేజీల నివేదిక, చాలా సుదీర్ఘమైన నివేదిక ఇచ్చినట్టుగానే భావించాల్సి ఉంటుంది. చాలా తక్కువ సమయం, అంటే ఎన్నికల తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల మీద ఎన్నికల కమిషన్ చాలా సీరియస్ అయ్యి ఇప్పటికే 2 ఎస్పీలను సస్పెండ్ చేయడంతో పాటు ఒక ఎస్పీని బదిలీ చేసింది. మరోవైపున పల్నాడు జిల్లా కలెక్టర్ను కూడా బదిలీ చేసింది. వీరన్నిటి మీద కూడా ఒక ప్రాథమిక విచారణ జరపాలి, శాఖాపరమైన విచారణ జరపాలంటూ కూడా 3 ఎస్పీలకి కూడా జిల్లా దాటి బయటకు వెళ్లకూడదంటూ కూడా ఆదేశించిన నేపథ్యంలో దానికి సంబంధించి ఒకవైపున ప్రాథమిక విచారణకు ఆదేశిస్తూ ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలను ఇప్పటికే చీఫ్ సెక్రటరీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వారన్నిటి మీద కూడా మోపిన అభియోగాలకు సమాధానం చెప్పాలంటూ ఆ 3 ఎస్పీలకు కూడా తాకీదులు జారీ చేయడం జరిగింది. మరోవైపున సిట్ కూడా ఈ క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తూ
ఎందుకు ఎన్నికల సమయంలో ఎన్నికల తర్వాత ఈ హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి, ఇక్కడ ఎవరి వైఫల్యం అనేది పూర్తి స్థాయిలో సిట్ 2 రోజుల్లోనే దాదాపుగా మనం చూస్తే కనుక 4 బృందాలు పనిచేసాయి. ఒక్కొక్క బృందంలో కూడా ఒక డిఎస్పీ, అదేవిధంగా 2 సీఏలు క్షేత్రస్థాయిలో పనిచేయడం జరిగింది. వీరంతా కూడా రాత్రింబవలు అంటే దాదాపుగా 48 గంటలకు పైగా క్షేత్రస్థాయిలో పర్యటించిన తర్వాత నిన్న అర్ధరాత్రి వరకు ఈ దర్యాప్తు కొనసాగింది. ఈ రోజు ఉదయం ఆ నివేదికకు సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలన్నింటినీ కూడా సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్కి అందించడం జరిగింది. వినీత్ బ్రిజ్లాల్ ఈ రోజు ఉదయం నుంచి కూడా దానికి సంబంధించిన నివేదిక తయారు చేసి దాదాపుగా 150 పేజీల నివేదికను ఇక్కడ డీజీపీకి పంపించారు. డీజీపీ మరి కాసేపట్లోనే ఈ నివేదికను ఈసీకి కూడా అందజేయనట్టుగా తెలుస్తుంది. ఓకే వినయ్, థ్యాంక్ యూ.